భగవద్గీత జ్ఞాన కర్మ సన్యాసయోగం అధ్యాయం 4 శ్లోకం 31 శ్లోకం యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమ అనువాదం యజ్ఞశేషమైన పవిత్ర ఆహారాన్ని భుజించేవారు శాశ్వతమైన బ్రహ్మాన్ని పొందుతారు. యజ్ఞం చేయని వారికి ఈ లోకంలో సుఖం లేదు, మరి పరలోకాన్ని ఎలా పొందగలరు? వివరణ: యజ్ఞం కేవలం అగ్నికి ఆహుతి ఇవ్వడం కాదు, అది పవిత్రతతో చేసిన కర్తవ్య కార్యం. యజ్ఞ ఫలితాన్ని స్వీకరించేవారు మాత్రమే ఆధ్యాత్మిక పరమార్థాన్ని పొందుతారు. యజ్ఞం చేయని వారు, అంటే త్యాగం లేకుండా జీవించేవారు, ఈ లోకంలో కూడా శాంతి పొందలేరు. అందువల్ల యజ్ఞం అంటే ప్రతిరోజు మనం చేసే నిష్కామ కర్మలు అని అర్థం చేసుకోవాలి. తాత్విక సందేశం: స్వార్థం కోసం కాకుండా సమాజం మరియు పరమాత్మ కోసం చేసే పనులే నిజమైన యజ్ఞం. యజ్ఞం లేని జీవితం శూన్యంగా ఉంటుంది. కర్తవ్యాన్ని యజ్ఞంగా భావిస్తే జీవితం అర్థవంతం అవుతుంది. ఉదాహరణ: ఒక రైతు విత్తనాలు వేసి శ్రమతో పంట పండిస్తాడు. అతను పంటను తనకే కాకుండా సమాజానికి అర్పిస్తాడు. ఇది యజ్ఞ స్ఫూర్తి. అలాగే ఒక తల్లి తన పిల్లల కోసం నిద్ర, సుఖాలను త్యజించి పనిచేస్తుంది. ఇది కూడా యజ్ఞమే. ఎండ్ నోట్: ప్రతి కర్తవ్యాన్ని యజ్ఞంగా చేస్తే జీవితం పవిత్రమవుతుంది. యజ్ఞమే మనిషి బ్రహ్మాన్ని చేరే మార్గం. ఓం శాంతి శాంతి శాంతి. లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.